ప్రవేశపెడుతున్నాం ఇంట్రడ్యూసింగ్ ప్రాజెక్ట్ పిడికలు. ఇప్పుడు మన ఈ గోశాల చారిటీ మీద డొనేషన్స్ మీద నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు దానికంటే మనం ఈ గోశాలని పిడికలతోని సస్టైన్ చేద్దామని ఇది ప్రాజెక్ట్. ఇది మన సేవా ప్రాజెక్ట్ పిడికలు. సో మనం పిడికలు అమ్మి వచ్చిన డబ్బుతోని గోశాలని మెయింటైన్ చేయాలని మన ఈ ప్రాజెక్ట్. ఇది ఓపెన్ ఇన్విటేషన్. మీరు కూడా రావచ్చు. మీ ఐడియాస్ని దీన్ని ఎలా బిల్డ్ చేయాలి, డిజిటల్గా ఎలా తీసుకెళ్ళాలి, స్టోరీ బిల్డ్ ఎలా చేయాలి, ఎలా అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, ఇవన్నిటిని మీరు ఐడియాస్ని ఇవ్వండి. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎప్పుడైనా రావచ్చు. గోశాలని సస్టైనబుల్ చేయాలన్నదే మన ఆశయం. మీరు కూడా ఈ బిగ్ టాస్క్లో ఇన్వాల్వ్ అయ్యి గోమాతకు సేవ చేయాలని, గోసేవ చేయాలని నా కోరిక. సురభి గోశాల కీసర దగ్గర సాయిధామం ఆశ్రమంలో ఉంది. స్వామి శ్రీ రామానంద ప్రభుజీ గారు ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. మనందరికీ గోమాతను సేవ చేయాలని ఉంటుంది, గోసేవ చేయాలని ఉంటుంది. కానీ గోశాల మెయింటైన్ చేయడం చాలా కష్టం. దీంట్లో చాలా లేబర్ ఇంటెన్సివ్ ఉంటుంది. దానికి ఫాడర్ మేనేజ్మెంట్ ఉంటుంది, వాటర్ మేనేజ్మెంట్, దాని హెల్త్, ఇవన్నీ చూసుకోవాలి. దీనికి చాలా కష్టమైన పని. దీనికి నీట్నెస్ మెయింటైన్ చేయాలి. పిల్లల కంటే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే అవి ఏం చెప్పలేవు. మనం ఈ గోశాలని సేవ్ చేద్దాం. మీ ఐడియాస్ని మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారో కమెంట్లో రాయండి. లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ సేవ్ దిస్ గోశాల. గోమాతకి సేవ చేద్దాం. జై గోమాత.